వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం విఎస్పి థ్రిఫ్ట్ సొసైటీ గౌరవ సభ్యులకు పాలకవర్గం విజ్ఞప్తి. మన థ్రిఫ్ట్ సొసైటీ ఆవిర్భావం నుండి మన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అందించిన నిర్మాణాత్మక సహకారం, సభ్యులు సొసైటీ పట్ల కనబరిచిన విశ్వాసం, వివిధ ఆర్థిక సంస్థలు, జిల్లా సహకార బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందించిన రుణ సహకారం, సొసైటీ సిబ్బంది అంకిత భావం, జిల్లా కోఆపరేటివ్ అధికారులు అందిస్తున్న సలహా సూచనలతో మన సొసైటీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ 1 సొసైటీగా అవార్డు సహితం అందుకున్నది. గౌరవ సభ్యులు తమ రుణ వాయిదాలను నేరుగా సొసైటీ కార్యాలయం నందు జమ చేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. కౌంటర్లో తీసుకునే నగదు పరిమితిని 10,000 నుండి 20,000కు పెంచడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో సొసైటీ క్యూఆర్ కోడ్ తీసుకుని యూపీఐ పేమెంట్స్ ను సొసైటీ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మహాజన సభ ఆమోదంతో బైలా సవరణ చేసి సభ్యుల డిపాజిట్ల నుండి రుణ వాయిదాలు సర్దుబాటు చేయడం ద్వారా సభ్యులు డిఫాల్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సదుపాయాలను ఉపయోగించుకుని సభ్యులు సానుకూలంగా స్పందించి క్లిష్ట పరిస్థితులలో సొసైటీ కార్యకలాపాల ఆటంకం లేకుండా కొనసాగడానికి ఇస్తున్నందుకు పాలకవర్గంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కడి నుండైనా ఏ సమయంలోనైనా చేయడానికి వీలుగా ఎస్బీఐ కలెక్ట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సదుపాయాన్ని ఇప్పటికే సభ్యులు కొందరు వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా పేమెంట్స్ చేయడం ఎలా అన్నది సభ్యుల అవగాహన కోసం తెలియజేస్తున్నాం. స్టెప్ 1, గౌరవ సభ్యులు తమ లోన్ ఈఎంఐను సొసైటీ కార్యాలయంకు రాకుండా పే చేయాలి అనుకుంటే గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్ లో ఎస్బీఐ కలెక్ట్ అని టైప్ చేసి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ ఎస్బీఐ పై క్లిక్ చేస్తే ఎస్బీఐ కలెక్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. స్టెప్ 2, ఈ పేజీలో చూపించిన విధంగా సెర్చ్ బార్ లో మన సొసైటీ పేరులో మొదటి 4 అక్షరాలు విఎస్పిఈ అని ఎంటర్ చేస్తే విఎస్ఈసిటిసి లిమిటెడ్ అని కనబడుతుంది. మన సొసైటీ పేరుపై క్లిక్ చేస్తే తర్వాత స్లైడ్ లో చూపించిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. స్టెప్ 3, ఈ పేజీలో మన లోగోతో సొసైటీ పేరు, అడ్రస్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ కేటగిరీపై క్లిక్ చేస్తే వచ్చే బాక్స్ లో మెయిన్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటివి కనబడతాయి. మనం ఏ లోన్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 4, లోన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్ నెంబరు, పాన్ నెంబరు క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేసి ఫెచ్ పేమెంట్స్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 5, సభ్యుల అవగాహన కోసం ఎస్బీఐ కలెక్ట్ ద్వారా శ్రీనివాస్ గారు పే చేసిన మీడియం టర్మ్ లోన్ పేమెంట్ ప్రొసీజర్ మీకు తెలియజేస్తున్నాం. స్టెప్ 6, స్క్రీన్ మీద కనబడే వివరాలు ప్రక్క బాక్స్ లో తెలియజేశాం. ఈ స్క్రీన్ లో వివరాలను మీ ఎంప్లాయ్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీ పేరు, పాన్ నెంబరు, ఈమెయిల్ ఐడి వివరాలు ఎంటర్ చేసి దాని కింది బాక్స్ లో టిక్ చేసి స్క్రీన్ మీద కనబడే క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 7, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పై కనబడే వివరాలను సరిచూసుకుని ఓకే అయితే నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 8, ఇప్పుడు స్క్రీన్ పై నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, అదర్ పేమెంట్ మోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ను బట్టి బ్యాంకింగ్ ఛార్జెస్ అక్కడ చూపించిన విధంగా ఉంటాయి. రూపే డెబిట్ కార్డ్ మరియు యూపీఐ పేమెంట్స్ కు ఛార్జీలు ఉండవు. స్టెప్ 9, పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్ రిసీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విషయం ఏమిటంటే నెలాఖరులో 3 రోజుల పాటు
అకౌంట్ వ్యక్తిగత ఖాతాలు అప్డేట్ చేయడం కోసం దీని ద్వారా పేమెంట్లు నిలిపివేయడం జరుగుతుంది. పేమెంట్ చేసిన వివరాలు 3 బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ తర్వాత మీ అకౌంట్ లో అప్డేట్ అవుతాయి. రుణాల విడుదల ప్రక్రియ యథావిధిగా ప్రారంభించడానికి సహకరించాలని పాలకవర్గంగా అభ్యర్థిస్తున్నాం. రికవరీ పునరుద్ధరించబడే వరకు గౌరవ సభ్యులు తమ రుణ వాయిదాలను ఈ సదుపాయం ఉపయోగించుకుని సొసైటీ అభివృద్ధికి, ఇదే సమయంలో సభ్యులు తమ సమ్మతిని తెలియజేసిన వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు నేరుగా వారి సాలరీ నుండే ట్రస్ట్ సొసైటీ రుణ వాయిదాల చెల్లింపుకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సదుపాయాన్ని కూడా సభ్యులు వినియోగించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం.